ప్రమోషన్లపై లావాదేవీల రగడ. నల్గొండ గిరిజన శాఖలో అవినీతి అక్రమాలపై ఉన్నతాధికారుల నిర్లక్ష్యం. అవినీతి అధికారులపై చర్యలు ఇంకెప్పుడు? జిల్లా కలెక్టర్ను తప్పుదోవ పట్టిస్తుంది ఎవరు? నల్గొండలో జూనియర్ అసిస్టెంట్లుగా మాడా ఉద్యోగులుగా న్యాయంగా దక్కాల్సిన ఖాళీలను పక్కన పెట్టి నిబంధనలు ఉల్లంఘిస్తూ రెగ్యులర్ సీనియర్ అసిస్టెంట్లకు అక్రమంగా కేటాయించడం ఉద్యోగుల ఆగ్రహానికి కారణమైందంట. ప్రభుత్వ ఆదేశాలు సైతం లెక్క చేయకుండా జిల్లా అధికారుల ప్రమోషన్లు ఉద్దేశపూర్వకంగా వాయిదా వేస్తున్నారని ఉద్యోగులు తీవ్రంగా మండిపడుతున్నారు. జీవో నెంబర్ 17/2025 ప్రకారం జిల్లా కలెక్టర్ గారే ఖాళీలు నింపాలని ఆదేశాలు ఉన్నా జిల్లా అధికారి ఆ ఉత్తర్వులను పట్టించుకోకపోవడం వెనుక అవినీతి ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. దీనికి తోడు జీవో నెంబర్ 140/2016 ఉల్లంఘిస్తూ శాంక్షన్ చేయని పోస్టులను కూడా శాంక్షన్ చేసినట్టు చూపిస్తూ తప్పుడు సీనియారిటీ జాబితాను తయారు చేయటం ఉద్యోగుల్లో ఆందోళన మరింత పెంచింది. ఈ అక్రమ కేటాయింపుల ద్వారా జూనియర్ అసిస్టెంట్లు, మాడా ఉద్యోగులు, ఆఫీస్ సబార్డినేటర్ దక్కాల్సిన న్యాయమైన ప్రమోషన్ అవకాశాలను అధికారులు అడ్డుకుంటున్నారంట. మరి అవినీతి ఆరోపణలన్నా చర్యలు శూన్యం. ఎస్టాబ్లిష్మెంట్ సెక్షన్లోనే ఎందుకు అవినీతి ఆరోపణలన్నా మరి ఎందుకు చర్యలు తీసుకోవట్లేదంటే అక్కడ రావాల్సిన వాళ్ళకి వచ్చేసి ఉంటాయి. గిరిజన సంక్షేమ శాఖలో దొడ్డిదారిని వచ్చి ఏళ్ల తరబడి పనిచేస్తున్న ఒక సీనియర్ అసిస్టెంట్పై గతంలో అనేక అవినీతి ఆరోపణలు వెలుగులోకి వచ్చినా ఇప్పటికీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై ఉద్యోగులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఆ అధికారి చేతిలో ఎస్టాబ్లిష్మెంట్ సెక్షన్ ఉండడమే దీనికి కారణమని, ఆ సెక్షన్ను అడ్డుపెట్టుకొని ఆ అధికారి ఎన్ని అక్రమాలు చేసినా చెల్లుతున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ అధికారిని ఎస్టాబ్లిష్మెంట్ విభాగంలో ఉంచడం వెనుక ఆంతర్యం ఏంటని ఉద్యోగులు సూటిగా ప్రశ్నిస్తున్నారు. గతంలో ఆ అధికారిని మరో జిల్లాకు బదిలీ చేసినప్పటికీ వెంటనే తిరిగి డిప్యుటేషన్పై నల్గొండలో పనిచేసేలా మార్గం సుగమం చేయడంలో జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి పాత్ర ఉందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ తతంగం అంతా కూడా ₹1,00,000 లావాదేవీలతో ముడిపడి ఉందనే చర్చ జిల్లా కార్యాలయంలో గుసగుసలాడుతున్నాయి. ఈ నెల 17వ తేదీన డిటిడిఓ కార్యాలయంలో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్పై పలు అవినీతి అక్రమాలకు పాల్పడ్డారంటూ మన దాంట్లో ఒక స్టోరీ వచ్చిన విషయం తెలిసిందే. ఏకంగా కలెక్టర్ని తప్పుదో పట్టించారంటండి వీళ్ళు. జిల్లా కలెక్టర్ గారు టెంటేటివ్ సీనియారిటీ లిస్ట్ సర్క్యులర్ విడుదల చేసి 30 రోజులు గడిచినా ఇప్పటికీ సీనియారిటీ పరంగా ఫైనల్ లిస్ట్ ఇవ్వకపోవటం వెనుక జిల్లా అధికారి, సెక్షన్ అసిస్టెంట్ల ప్రమేయం ఉందని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. సదరు అధికారి తన పోస్టింగ్ను కాపాడుకోవటానికే సీనియారిటీ లిస్టును ఉద్దేశపూర్వకంగా వాయిదా వేస్తున్నారని, దీని వెనుక కూడా భారీ లావాదేవీలు జరిగాయనే ఆరోపణలు వినపడుతున్నాయి. సాధారణ ఉద్యోగులపై చిన్న తప్పు జరిగినా వెంటనే చర్యలు తీసుకుంటారు. కానీ స్పష్టమైన అవినీతి ఆధారాలు ఉన్నా కూడా ఈ సీనియర్ అసిస్టెంట్పై ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఇది అధికార దుర్వినియోగానికి, అవినీతిని కాపాడే ప్రయత్నాలు నిదర్శనమని ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగుల డిమాండ్లు వెంటనే చర్యలు తీసుకుంటే ఆందోళన అంట. అవినీతి అక్రమాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఉద్యోగులు తమకు న్యాయం జరగాలని, వెంటనే ఈ డిమాండ్లు నెరవేరాలని కోరుకుంటున్నారు. ఆ డిమాండ్లు ఏంటంటే, పూర్వం నల్గొండ జిల్లాలో ఉన్న సీనియర్ అసిస్టెంట్ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలి, అక్రమంగా నియమించబడిన రెగ్యులర్ సీనియర్ అసిస్టెంట్లను తక్షణమే యాదాద్రి భువనగిరి జిల్లాకు పంపాలి. ఇక మరోది మాడా ఉద్యోగులు, జూనియర్ అసిస్టెంట్లు, ఆఫీస్ సబార్డినేట్లకు హక్కుగా ఉన్న ప్రమోషన్ వెంటనే కల్పించాలి. మా హక్కులను దోచుకొని అవినీతి అధికారికి ఆశ్రయం ఇస్తున్న అధికారులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలి. ఇవి వాళ్ళ డిమాండ్లు. మరి తక్షణమే ఇవి నెరవేర్చకపోతే ఆందోళన చేస్తామని చెప్తున్నారు. సో మనం ఈ డిటిడిఓ మరియు ఇతర అధికారులకు వివరణ కోసం ఫోన్ చేసినా ఎవరు ఫోన్ ఎత్తకపోవడం శోచనీయం.